రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చింది రెడ్ల ద్వారా కాదు, ఈరోజు మాదిగ సమాజం ద్వారా, ఈరోజు మాదిగల సమాజం ద్వారా, లంబాడిగ సమాజం ద్వారా, బడుగు బలహీన వర్గాల ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రెడ్డి కూడా ఓట్లేసి అధికారంలోకి తీసుకురాలేదు. తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. గిరిజనులు బడుగు బలహీన సమాజం నుంచి ఎదిగింది ఈ పార్టీ, ఎదిగింది ఇక్కడ నుంచి ఎదిగింది పార్టీ. ఏదో రెడ్డి సమాజం నుంచి ఎదుర్కొంటే రాలేదు ముందుకి. దయచేసి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, మెయిన్గా మాదిగ సమాజానికి అర్థం కావాల్సిన విషయం అయితే ఉంది. ఈరోజు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ గోబ్యా, కాంగ్రెస్ లో గ్రామాల్లోకి రానియద్దు, మాదిగలను అనగదొక్కుతున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మందకృష్ణ మాదిగ, ఈ మందకృష్ణ మాదిగ ఎప్పటి నుంచి పోరాడుతూ ఉంటాడు. మాదిగల కోసం తన జీవితాన్ని సర్వం అంకితం చేసి ఆయనైతే మాదిగల కోసం పోరాడుతూనే ఉన్నాడు. మరి మా మాదిగ సమాజం నుంచి ఏ ఒక్కటైనా ఎంపీ టికెట్ లేకుంటే